ఈరోజు ఆయుర్వేద పునరుజ్జీవదాన దాత దివి గోపాలాచార్యుని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదమే తానే ఆయుర్వేదంగా మొక్కవోని దీక్షతో కృషి చేసి యావత్ భారతంలో ఆయుర్వేద వ్యాప్తికి దీప్తికి పాటుపడి ఆయుర్వేద ప్రశస్తిని పాశ్చాత్యుల చేత కూడా ప్రస్తుతింపజేసిన మహోన్నతుడు డాక్టర్ దివి గోపాలాచార్యులు. స్వయం కృషితో సర్వతోముఖ ప్రతిభనార్జించిన మనీషి ఆయుర్వేద వైద్యాన్ని అపహాస్యం చేసి అలక్ష్యంతో చూసే పరపాలకుల మౌఢ్యాన్ని తన ఉపన్యాసాల ద్వారా, గ్రంథ రచనలతో, తన చికిత్సా కౌశలంతో నేలరాసి ఆయుర్వేద సర్వ వైద్య విధానాల మాతృక అని నిరూపించారు. 1913లో బ్రిటిష్ ప్రభుత్వం వీరికి వైద్యరత్న బిరుదును గవర్నర్ జనరల్ ద్వారా ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వైద్యరత్న బిరుదు పొందిన తొలి భారతీయ వైద్యుడు శ్రీ దివి గోపాలాచార్యులు గారు. ఆచార్యుల వారి ప్లేగు వ్యాధి చికిత్సా నైపుణ్యాన్ని ప్రశంసించి గద్వాల మహారాణి బంగారు పథకం బహుకరించారు. ఇది క్లుప్తంగా ఆయన గురించి ఇచ్చిన విషయం. అసలు విషయానికి వద్దాం. ఇదం బందరులో విఖ్యాత వైద్య కుటుంబంలో శ్రీ గోపాలాచార్యులు 22/10/1872 జన్మించారు. 3 శతాబ్దాల నుండి వారిది ఆయుర్వేద వైద్య కుటుంబమే. తండ్రి రామకృష్ణాచార్యులు విఖ్యాత వైద్యులు, వైఖానస పండితుడు. తల్లి రాజ్యలక్ష్మి సదాచార సంపన్న. 13 ఏండ్ల వరకు ఆచార్యులు తండ్రి చెంతనే ఆంధ్ర గీర్వాణ భాషలలో పాండిత్యాన్ని, ఆయుర్వేదంలో ప్రజ్ఞను ఆర్జించారు. తాత్వికుల నుండి ఆగమశాస్త్రం అభ్యసించారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని కరతలామలకం చేయదలిచి ఒక రోజున ఎవరికీ చెప్పకుండానే ఇల్లు వీడి బయలుదేరారు. ఏడుకొండలవాడి సాన్నిధ్యాన్ని చేరుకుని మహంతు పాఠశాలలో శాస్త్రాధ్యయనం చేసి పాండిత్యం గడించారు. తండ్రి రామకృష్ణమాచార్యులు తిరిగి కుమారుడిని బందరు తీసుకువచ్చారు. కానీ వారి దృష్టి మరింతగా ఆయుర్వేదంలో ప్రావీణ్యత వైపు మళ్ళింది. అందుకే మరోసారి ఇల్లు విడిచి కాలినడకనే హైదరాబాదు చేరారు. తండ్రి మరోసారి గోపాలాచార్యుని బందరు తీసుకువచ్చి ఎంతగానో హితోపదేశం చేరారు. కానీ గోపాలాచార్యుని ధ్యేయం యావత్ భారతంలోని వివిధ రీతుల విజ్ఞానం సముపార్జించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని బహుముఖంగా ప్రస్ఫుటం చేయాలనే మరోసారి గృహాన్ని వీడారు. బొంబాయి, పూణే, అహ్మదాబాద్, నాగపూర్ మున్నగు చోట్లను దర్శించారు. కడకు మైసూరు చేరి మహారాజా ఆయుర్వేద పాఠశాలలో చేరారు. ఆ పాఠశాల ప్రధానాచార్యులు అగరం పుట్టస్వామి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయుర్వేద శాస్త్ర రహస్యాలన్నింటినీ అవగతం చేసుకొని చికిత్సా కౌశలం సముపార్జించి బందరు తిరిగి చేరారు. వివాహం చేసుకున్నారు. భార్య రమణమ్మ. ఇరువురు అన్యోన్యంగా కొంతకాలం గడిపారు. గోపాలాచార్యులు గారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కానీ ఆచార్యుల గృహస్థ జీవనం సాఫీగా సాగలేదు. మొదటి భార్య నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆచార్యులు గారికి కుదురు ఏర్పడింది. చివరికి నా అన్నవారు ఎవరూ మిగలలేదు. ఆచార్యులు మరోసారి మైసూరు చేరారు. తన 21వ ఏట ఆయుర్వేద అధ్యయనం పూర్తి చేసుకొని పట్టభద్రులయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విభిన్న చికిత్సా ప్రక్రియలను, సంప్రదాయాలను అవగాహన చేసుకున్నప్పటికీ తృప్తి కలిగినట్లు లేదు. విశాల భారత పర్యటనకు పూనుకొన్నారు. కలకత్తా, కాశీ, బొంబాయి, కాశ్మీరు, హరిద్వార్, లాహోరు, నాసిక్కులను దర్శించారు. 23వ ఏట ఆచార్యులు బెంగళూరులో దివ్యజ్ఞాన సమాజ ఆధ్వర్యంలోని వైద్యశాలలో వైద్యులుగా చేరడం వల్ల వారి దేశ సంచారం జరిగింది. వారి చికిత్సా నైపుణ్యం, ఇతరుల పట్ల చూపే అనురక్తి, సౌమ్యత కొద్ది కాలంలోనే ఖ్యాతిని తెచ్చాయి. ఎందరో ఆయన సలహాలకై వేచి ఉండేవారు. ఇంతలో మహమ్మారిలా బెంగళూరులో ప్లేగు వ్యాధి హెచ్చరిల్లింది. వేలాది జనం మృత్యువాత పడ్డారు. ఏ చికిత్స వ్యాధిని నివారించలేదు. ఈ దుస్థితి గోపాలాచార్యుల హృదయాన్ని కలసివేచింది.
శాస్త్రాలను అధ్యయనం చేయించింది. చరక, సుశ్రుత, వాగ్భటులను తరచిరారు, ఆ శాస్త్రాలన్నీ చదివారు. నిసర్పి వ్యాధి ప్లేగు వ్యాధిగా ఆచార్యులు గుర్తించారు. అంటే అందులో నిసర్పి అని రాసిందనమాట, అది ప్లేగు వ్యాధి అని గుర్తించారు. హోమాది పానకం, శతధౌత ఘృతం ఈ 2 ఔషధాలని చరకమును అనుసరించి తయారు చేసి రోగులకు వాడారు. మహమ్మారి చికిత్సా నైపుణికి మైసూరు రాజ్యం నివాళులు ఎత్తింది. ఆ మందులు వాడటం వల్ల తగ్గిందనమాట వ్యాధి. భారత వర్షమే విస్తుపోయింది. బొంబాయి రాష్ట్రంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కూడా ఆచార్యులు గారి ఔషధాలే శరణ్యమైనాయి. వీరి కీర్తి ప్రతిష్టలు మద్రాసు పెద్దలకు తెలిసాయి. ఎన్ సుబ్రమణియన్ అయ్యర్, వి కృష్ణస్వామి అయ్యర్, పివి కృష్ణస్వామి చెట్టి గోపాలాచార్యుని చెన్నపురికి ఆహ్వానించారు. గోపాలాచార్యులు కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఉచిత ఆయుర్వేద చికిత్సశాల ప్రధాన చికిత్సకులుగా నియమితులయ్యారు. అప్పటికి ఆచార్యులు గారి వయసు కేవలం 24 సంవత్సరములు మాత్రమే. వారికి అంతటితో తనివి తీరలేదు. చౌక ధరలకు ఆయుర్వేద ఔషధాలను తయారు చేయదలిచారు. 1898న ఆయుర్వేదాశ్రమం నెలకొల్పారు. ఆయుర్వేద ఔషధాల ప్రామాణికత, నిర్మాణ పద్ధతుల నిర్ధారణ చేసే మద్రాసు ఆయుర్వేద లేబొరేటరీని నెలకొల్పి అనేక మంది వైద్య విద్వాంసులను పరిశోధనల కోసం నియమించారు. ఆయుర్వేదంతో సుశిక్తులైన వైద్యులను తయారు చేశారు. మద్రాసు కళాశాలను కన్నికా పరమేశ్వరి దేవస్థానం వారు స్థాపించారు. ఇందులో సంస్కృతంలో ఆయుర్వేద భూషణ శాఖ, బిషగర్వ అను తెలుగు శాఖ ఏర్పాటు చేశారు. గోపాలాచార్యులు ప్రధాన ఆచార్యుడు. బొంబాయి, గుజరాత్, యూపీ, పంజాబు, సింహళం, ఆంధ్ర, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాల వారు ఈ కళాశాలలలో విరివిగా చేరారు. ఆనాడు గోపాలాచార్యుల దగ్గర అధ్యయనం చేసిన వారే అఖిల భారతంలో విద్వద్వైద్యులుగా ప్రఖ్యాతిగాంచారు. తీరా 4 ఏళ్లకే ఈ కళాశాల నిర్వహణను కన్నికా పరమేశ్వరి దేవస్థానం విడనాడెందలచింది. దీనితో ఆచార్యులే ఆ కళాశాల నిర్వహణ బాధ్యత స్వీకరించారు. తర్వాత ఆయన ఏం చేశారో రేపు తెలుసుకుందాం. స్వస్తి.